మినరల్స్ కావాలని మనం మాట్లాడుకున్నాము. సిఎండి ద్వారా 86 రకాల మినరల్స్ అనేవి బాడీకి వెళ్తున్నాయని కూడా అర్థం చేసుకున్నాము. మరి మినరల్స్ విటమిన్స్ ఎన్ని కావాలి ఒక హ్యూమన్ బాడీకి? దగ్గరగా చెప్పాలంటే ఒక 60 కైండ్ ఆఫ్ విటమిన్స్ అనేవి ఉన్నాయి బయట. బట్ ఒక హ్యూమన్ బాడీ ఒక రోజు యాక్టివ్ గా ఉండాలి, బలంగా ఉండాలంటే కనీసం 13 రకాల విటమిన్స్ కావాలి. 13 కైండ్ ఆఫ్ విటమిన్స్ అనేది కావాలి. ఆ విటమిన్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఖచ్చితంగా ఫుడ్ లో దొరుకుతుంది. కాకపోతే మీరు తింటున్న ఏ ఫుడ్ లో ఏ విటమిన్ దొరుకుతుందో మీకు తెలుసా? విటమిన్ సి దేంట్లో ఉంది, విటమిన్ డి దేంట్లో ఉంది, విటమిన్ ఈ దేంట్లో ఉంది, విటమిన్ కే దేంట్లో ఉంది, మల్టీ విటమిన్ దేంట్లో ఉన్నాయి, ఇవేమి తెలుసా అంటే తెలియదు. మనం తింటున్నాం, దేనికోసం తింటున్నాం మళ్ళీ అంటే కడుపు నింపడానికి మాత్రమే తింటున్నాం. ఆకలి నాకు ఒకసారి అనిపిస్తుంది, తినడం కోసం పుట్టామా పుట్టి తింటున్నామా అని అంటాడు. లిటరల్ గా ఒక్కోసారి సెలవు వచ్చిన రోజు నేను తినేటప్పటికి 11 అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. మళ్ళీ 2 hours లో మా వైఫ్ వచ్చి లంచ్ చేయండి అండి. తిన్నాను అప్పుడే లంచ్ గురించి అడుగుతుంటే నేను ఆలోచించుకో. లంచ్ అయినప్పుడు సాయంత్రం స్నాక్స్ వస్తాయి, స్నాక్స్ అయినప్పుడు సాయంత్రం ఆ తర్వాత మళ్ళీ డిన్నర్ వస్తుంది. డిన్నర్ తినేసిన తర్వాత లేట్ గా పడుకుంటే మధ్యలో ఆకలేస్తుంది, మళ్ళీ ఏదో కావాలి. తినడం కోసమే పుట్టినట్టున్నాం, లేకపోతే పుట్టి తింటున్నామా అనేది అర్థం కాకుండా ఉంటుంది. రైట్? కాకపోతే మనం అంతా చేస్తుంది అదే పని. మనం ఏ ఫుడ్ తింటున్నామో దాంట్లో ఏ విటమిన్ ఉంది, ఆ విటమిన్ వల్ల మన బాడీకి ఎంతవరకు క్యాలరీస్ వస్తాయి, ఎంతవరకు ఎనర్జీ ఇస్తుంది, ఎలాంటి కైండ్ ఆఫ్ యూజ్ ఉంది అనేది తెలియకుండా తింటున్నాం. అర్థమైంది? పానీపూరి తింటే ఏమొస్తుంది? అవునా? పావ్ బాజీలు, పిజ్జాలు, బర్గర్లు ఏమిస్తుంది బాడీకి? ఏ కైండ్ ఆఫ్ విటమిన్ ఇస్తుంది? ఫ్రోజన్ ఫుడ్స్ అనేవి అసలు మంచిదే కాదు. ఫ్రోజన్ ఫుడ్స్ ఎందుకు తింటున్నారు? సాయంత్రం పూట్ల మొక్కజొన్నలు కానీ తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాన్ని కాల్చాలా, ఉడకబెట్టాలా, అదే పెద్ద క్వశ్చన్. మళ్ళీ మాకు తినడం పక్కన పెడితే అర్థమైందా? సరే, స్కూల్ రైట్. ఒకప్పుడు మరి విటమిన్స్ తో కూడిన ఫుడ్ తినేవాళ్ళు. ఎలా చెప్తున్నాము అంటే పొద్దున పూట్ల చద్దనమో ఏదో ఒకటి తినేసేవాళ్ళు. సాయంత్రం మధ్యాహ్నం వచ్చేటప్పటికి పప్పు కూరని, గుజ్జు కూరని, లేకపోతే సాంబార్, రసం అని, పెరుగని, ఒక 4-5 రకాలతో వంటకం ఉండేది. మళ్ళీ నైట్ వచ్చేటప్పటికి సేమ్ కైండ్ ఆఫ్ కంటిన్యూ ఉండేదా? మళ్ళీ ఫ్రెష్ గా వేరే రకమైన పప్పు కూర, లేదా వేరే రకరకాల కూరగాయలతో రకరకాల ఫుడ్. పొద్దున 3 రకాలు, సాయంత్రం 3 రకాలు, పొద్దున ఒక రకం కింద ఉండేది. అవునా కదా? అలా ఉండిపోయారు కాబట్టి కిచెన్ లోనే ఉండిపోయారు ఆడవాళ్ళు. అర్థమవుతుందా? అలా ఉండిపోయారు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళని బలంగా తయారు చేయడం కోసం ఉండిపోయారు కిచెన్ లో. ఈ రోజు బయటకు వచ్చారు. బయటికి రావడం వల్ల ఏమిటి? అయ్యో నేను మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళిపోవాలంటే వీడు అని చెప్పేసి మాత్రం కిచెన్ తప్పు అనుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ రోజు స్కూల్ కి వెళ్లే పిల్లలకు కానీ, ఆఫీస్ కి వెళ్లే హస్బెండ్ కి కానీ మార్నింగ్ ఫుడ్ లో తయారు చేసిన కర్రీ ఏదైతే ఉందో మధ్యాహ్నం ఏదైతుంది ఇంకా మగవాళ్ళు గట్టిగా మాట్లాడితే తింటే అవునా? మరి పొద్దున వండిన కర్రీలో ఎన్ని రకాల కూరగాయలు కలిసే దాంట్లో 1 అని మీరు అనుకుంటారు. ఖచ్చితంగా అన్నింటిలో టమాటో యాడ్ చేస్తారు, ఆనియన్ యాడ్ చేస్తారు కదా. సో 2-3 కైండ్ ఆఫ్ యాడ్ అయ్యారు. మరి 13లో నుంచి మీరు ఎంత ఇస్తున్నారు అంటే 2 or 3. అర్థమవుతుందా? మన రోగాలు ఎందుకు వస్తున్నాయో అర్థమవుతుందా? మనం తినే తిండి ఏంటి అనేది అర్థమైందా? కొంతమంది మిగిలిపోతే దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ రీపీట్ చేసి నెక్స్ట్ డే కూడా అదే. అందుకనే ఫ్రిడ్జ్ బాగా సేల్ ఎక్కువ ఉంటాయి. క్లియర్? సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఈటింగ్, ఎన్ని కైండ్ ఆఫ్ విటమిన్స్ మనం తింటున్నాం అనేది క్వశ్చన్. ఓకేనా? మరి మన దగ్గర విటమిన్స్ మన దగ్గర ఉన్నాయి. మనం విటమిన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. మన దగ్గర విటమిన్స్ ఉన్నాయి, బయట లేవా విటమిన్స్? ఉన్నాయా లేవా? మరి అవే తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ మాట్లాడే ప్రోడక్ట్ కి కనెక్ట్ అవుతుంది, అందుకనే మాట్లాడుతుంది. బయట మనకి మీకు దొరుకుతున్న విటమిన్స్ ఏ ఫామ్ లో దొరుకుతున్నాయి? సాలిడ్ క్యాప్సూల్ ఫామ్ లో దొరుకుతున్నాయి. అవునా? ఒక క్యాప్సూల్ లోపలికి వెళ్ళిన తర్వాత చేసే పని తెలుసుకోవాలి. దానికోసం ముందు మనం నెక్స్ట్ ప్రోడక్ట్ చూపించే ముందు మీకు దాన్ని ఎలా వాడాలి, ఇది ఎందుకు వాడాలి అని వాడే దాని ముందు కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే వైటల్ డెఫిషియన్సీ. ఈ పదం విన్నారు ఎప్పుడైనా? పోషకాలు తక్కువ ఉండడం వల్ల పిల్లల్లో కొంతమందికి మచ్చలు రావడం, కొంతమంది చేతులు తక్కువగా వంకరగా రావడము, లేదా వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ తక్కువగా ఉండడము, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, ఇవి జరుగుతుంటాయి పిల్లల్లో.
అది పిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళకి కూడా, మనకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అపార్ట్ ఆఫ్ ఏజ్ జెండర్ ప్రతి ఒక్కళ్ళు మనం అందరము వైటల్ డెఫిషియన్సీతో బాధపడుతున్న వాళ్ళమే. అర్థమవుతుందా? కాకపోతే మనకి బయటికి రావడానికి, పిల్లల్లో ఎక్కువ కనిపించడానికి, మనకి కనిపించకపోవడానికి ఓన్లీ వన్ రీజన్ ఏంటి అంటే మనం ఒకప్పుడైనా కొంచెం బలమైన తిండి తిన్నాం, ఈ రోజు తినట్లేదు అంతే. అవే కనీసం కొంచెం వరకు మనకి బలాన్ని ఇస్తున్నాయి. ఇంకా లోపల నుంచి ఆ బలమైన తిండి కొంత ఇస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా స్కూల్కి వెళ్ళారా? పాకెట్ మనీ వచ్చిందా? అది సరే, జనరల్ మగవాళ్ళకి పాకెట్ మనీ ఇచ్చారా స్కూల్కి వెళ్ళేటప్పుడు? ₹1 ₹2 ఇచ్చారు కదా. ₹1 ₹2 డైలీ వచ్చేవా? వారానికి ఒకసారి, లేదా పచ్చిగా మాట్లాడితే నెలకు ఒకసారి. అవునా మేడం? కూర్చో, త్వరగా కూర్చో. బయట లాక్ చేయండి. ఇక చాలు, ఇక లేదు, లోపల ప్లేస్ లేదు. మీరు లాక్ చేసుకుంటే బెటర్. ఇక లేకపోతే లాక్ చేసేది, ఇక లాక్ చేసేది. ఓకే, ఇక ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. క్లియర్? చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంతమంది ఫిల్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇచ్చారు కదా ₹1 or ₹2 మంత్కో వీక్లో ఇచ్చారు. అవేం చేయాలి? ముందు ఏం చేస్తారు? ఇది మగవాళ్ళకి. మరి ఆడవాళ్ళకి వచ్చినాయా? వస్తాయి ఖచ్చితంగా. మగవాడితోనే ఎక్కువ వస్తాయి. గట్టిగా మాట్లాడితే ₹5 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మగవాడికి అయితే ₹1, ₹2 గట్టిగా మాట్లాడితే అది అమ్మని అడిగినా డాడీని అడిగినా పెట్టి పంపిస్తారు. అదే ఆడవాళ్ళు అయితే మమ్మీని అడిగితే ఇవ్వకపోయినా డాడీ ₹5, ₹10 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ తీసుకెళ్ళి దాయాలి. ఫస్ట్ ఎక్కడ దాయాలి? అమ్మ పెద్ద దొంగ. అమ్మ వాడేస్తుంది. నీకు 5 పెట్టా కదా, 5 పెట్టగా 5 నిమిషాలు. మరి ఈ రోజు పిల్లలకి ఏమి ఇస్తున్నారు? ఎంత ఇస్తున్నారు? తక్కువ ₹50 పర్ వీక్ రావాలి. పర్ వీక్. ఇంకా ఎక్కడ 1 డేకి తీసుకుంటారండి ఇక్కడ. మనం ఇచ్చిన రూపాయి దాచాము. ఆ దాచి మనకు తినాలనిపించినప్పుడు, రోడ్డు మీద తినాలనిపించినప్పుడు ఏం చేసాం? ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జామ్ చెట్టు అని, ఉసిరి చెట్టు అని దొరికేది, కొట్టే తినేది. ఆ కొట్టేప్పుడు వస్తుంది ఇంటి వాడు పట్టుకున్నా, లేకపోతే తోటవాడు పట్టుకుంటాడని చెప్పి వర్గ ఏమైంది? మ్యాంగో, జామ, లేకపోతే పపాయ, ఏదైనా సరే వీటిలో అన్ని ఫ్రూట్స్ లో ఏమున్నాయి? తిన్నారు, వాడికి దొరకకుండా పరిగెడుతున్నారు. ఏమైతుంది? తిన్నా జరుగుతుంది మళ్ళీ. మరి ఈ రోజు పిల్లలకి అలాంటి ఛాన్స్ ఉందా? ఉసిరి చెట్లు చూసేవాళ్ళు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు. ఈ రోజు ఉసిరి చెట్లు దొరుకుతున్నాయా? జామ చెట్లు దొరుకుతున్నాయి రోడ్డు మీద. వీళ్ళు ఏసీ బస్సులో వెళ్తారు, ఏసీ బస్సులో వస్తారు. వీళ్ళకి ఇచ్చే పాకెట్ మనీ ఏమనాలి? సాయంత్రం అయ్యేటప్పటికి లేసు, చాక్లెట్లు, పానీపూరీలు, పావు భాజీలు, పిజ్జాలు. వైటల్ డెఫిషియన్సీ వాళ్ళకి ఎక్కువ ఎందుకు కనిపిస్తుంది, మనకు తక్కువ ఎందుకు కనిపిస్తుంది? అర్థమవుతుందా మీకు? వన్స్ వీ గాట్ కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఫ్రూట్స్ తినాలి అన్న మనకు ఉద్దేశం ఉంది. కాబట్టి ఈ రోజు కూడా మనం పిజ్జా తిన్నాం కన్నా ఒక ఫ్రూట్ తినడానికి ఇష్టపడతాం. అవునా? మరి వాడికి ఫ్రూట్ పెడితే ఫ్రూట్ వద్దు, నాకు పిజ్జానే కావాలంటాడు. అవునా? ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం. అనుకున్నారు, నాకు ఇదే ప్రాబ్లం ఉంటుంది. అర్థమైందా? సో వైటల్ డెఫిషియన్సీ అనేది వాళ్ళలో ఎక్కువ కనిపించడానికి, మనకి తక్కువ కనిపించడానికి, మనం ఏ జనరేషన్ ఫార్మేషన్ లో, ట్రాన్స్ఫర్మేషన్ లో మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఓకేనా? సో ఏ ఫుడ్ లో ఏం తింటారో తెలియదు. కొంతమందికి పెద్దవాళ్ళకు కూడా కొంత వైటల్ డెఫిషియన్సీ అనేది కొంచెం పెరిగిపోయి ఉంటుంది. కొంతమందికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కొంతమందికి బోన్స్ అనేవి బలహీనంగా ఉంటాయి. అర్థమవుతుందా? కొంతమందికి రక్తం అనేది తక్కువ ఉంటుంది బాడీకి. అలా కొంతమందికి కొన్ని కాంప్లికేషన్స్ తో ఎక్కువగా ఉంటుంది. మరి బయట క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి. ఆ క్యాప్సూల్స్ అనేవి మనం తీసుకుంటే దాని యొక్క ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఒక క్యాప్సూల్ లోపలికి వెళ్ళిన తర్వాత కడుపులోకి వెళ్ళి మెల్ట్ అయ్యి దాని నుంచి దాని యొక్క ఎనర్జీని బయటికి ఇస్తుంది. ఆ బయటికి ఇచ్చిన దాంట్లో ఫార్మేషన్ అది రక్తంలో కలవడానికి ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఈ ట్రావెలింగ్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే దాని యొక్క వాల్యూ, కోర్ వాల్యూ అనేది తక్కువగా వెళ్తుంది. అర్థమవుతుందా?
తినగానే ఒక ఎట్టుకుంటే వెళ్ళిపోయి అవి కలిసిపోతుందా? అవ్వదు కదా. క్లియర్? మనం మళ్ళీ అర్థం చేసుకోండి, క్యాప్సూల్ ఫామ్ లో ఏం తీసుకున్నా సరే అది ఫస్ట్ కడుపులోకి వెళ్ళాలి. ఆ కడుపులోకి వెళ్ళిన తర్వాత కరిగి రక్తంలోకి కలవాలి. ఈ ఫార్మేషన్ లో, ఈ ట్రాన్స్ఫార్మేషన్ లో దాని యొక్క కోర్ వాల్యూ అనేది పైకి తక్కువగా వెళ్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు పారాసిటమాల్ టాబ్లెట్ తెలుసు మీ అందరికి, జ్వరం వస్తే వేసుకుంటారు. దాని యొక్క ఎంజీ ఎంతో తెలుసా మీకు? 500, 600, 650, 700. ఎక్కువ తక్కువ? చాలా ఎక్కువ. అవునా? డాక్టర్ కూడా రాసిచ్చేది అదే కదా. పారాసిటమాల్ రోజుకి ఎన్నిసార్లు వేసుకోవాలి? 3 టైమ్స్ వేసుకోవాలి. అంటే ఎన్నిసార్లు అవుతుంది డోసేజ్? 7 into 3 ఎంత? 21. ఒక రోజుకి ఇచ్చాడా? 5 days. 21 into 5 ఎంత ఎంజీ అవుతుంది బాడీకి? ఎక్కువ తక్కువ? చాలా చాలా ఎక్కువ. ఇక్కడ తల్లులు తెలుసు, పుట్టిన పిల్లలకి ఏదైనా జ్వరం వచ్చింది డ్రాప్స్ చేయాలంటే ఫస్ట్ ఎంజీ ఎంత ఉంది, 5 mg, 2 mg, 1 mg అని ఎత్తుక్కుని మరి వేస్తారు. ఎందుకు? ఆ డోసెస్ ఎక్కువ అవుతుందేమో, బిడ్డ మళ్ళీ బలహీనంగా ఉంటాడేమో అని. అవునా? బట్ మనం మాత్రం ఆలోచించుకుంటే టక్కన అసలు డౌట్ అసలు ఏం లేదు. కొంచెం తెలుసు కదా, కొంతమంది చాక్లెట్లు తిన్నట్టు కూడా తింటారు. అర్థమవుతుందా? డాక్టర్ కూడా తెలుసు లోపలికి వెళ్ళినది మొత్తం 700 mg రక్తానికి కలవదు, లాస్ ఉంటుంది అని. అందుకని 3 times per day, 5 days in a week అని చెప్పేసి రాసిస్తాడు. అర్థమైందా? సో దెర్ ఈస్ అ లాస్ ఇన్ ద క్యాప్సూల్ ఫామ్ లోకి వెళ్తే లాస్ ఉంది. మరి వైటల్ డెఫిషియన్సీలో ఆ లాస్ తో వెళ్తే మనకున్న బలహీనత బయటికి రావాలంటే ఇంకెన్ని రోజులు పడుతుంది? దీర్ఘకాలం పడుతుంది. టైం పట్టే ప్రాసెస్. అవునా? సో కొన్ని ఏవైతే డెఫిషియన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయో వాటి నుంచి త్వరగా బయటకు తీసుకురావడానికి మన కంపెనీ వెస్టీజ్ కంపెనీ ఏం తయారు చేసిందంటే సబ్లింగ్వల్స్ ని తయారు చేసింది. సబ్లింగ్వల్ స్ప్రేస్ ని తయారు చేసింది. సబ్లింగ్వల్, సబ్ అంటే కింద, లింగువల్ అంటే నాలుక కింద తీసుకుంటున్న స్ప్రే, అండర్ ద టంగ్ తీసుకునే స్ప్రే. అర్థమైందా? అబ్జర్వెంట్ అనేది దాని బ్రాండ్ నేమ్. ఇవి కొన్ని రెండు కొత్తగా లాంచ్ అయిపోయాయి. సో ఈ 4 ఏవైతే మీరు చూస్తున్నారో ఇవి చాలా రోజుల నుంచి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్. పక్కన ఉన్న 2 కొత్తగా లాంచ్ అయిన ప్రొడక్ట్స్. దీంట్లో ఏమున్నాయి? విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ B12 అండ్ మల్టీవిటమిన్. ఓకే, దీనిపైనే ఉంటాయి మీకు ఎన్ని స్ప్రేలు తీసుకోవాలండి కొత్తగా వాడాలనుకుంటే. 2-3 స్ప్రేలు, 2 ఒక స్ప్రే. ఓకే, ఫస్ట్ ఈ 4 గురించి మాట్లాడడం, తర్వాత 2 గురించి కూడా మాట్లాడడం. ఓకేనా? సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి విటమిన్ సి. విటమిన్ సి దేంట్లో ఎక్కువ ఉంటుంది? ఇన్ఫర్మేషన్ పాస్ అయింది కాబట్టి లెమన్ అనేది ఈజీగా చెప్తున్నారు. ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఏమంటారంటే నేను విటమిన్ సి దేంట్లో ఉంది అని చెప్పాను. నిమ్మ అని చెప్పేవాళ్ళు కదా, ఉసిరి, దానిమ్మ, నారింజ ఇట్లా చెప్తూ వస్తుంది. చీప్ గా ఎకనామికల్ గా దొరికేది ఏంటి అంటే అప్పుడు లెమన్ వస్తుంది. ఈ యొక్క స్ప్రే కాస్ట్ ఎంత తెలుసా? 550 రూపీస్. లెమన్స్ అయితే ఎన్ని కొనుక్కోవచ్చు? 2 కిలోల 2 కంపాలు తీసుకెళ్ళచ్చు సార్. 2 బుట్టలు ఇంటికి తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళి ఏం చేయొచ్చు? చేసుకోవచ్చు, ఇంకా షర్బత్ చేసుకోవచ్చు, ఇంకా కూడా అమ్ముకోవచ్చు. మార్నింగ్ పూటలు లేకగానే యూట్యూబ్ లో చెప్పినట్టుగా లేదా ఇన్స్టాగ్రామ్ లో చెప్పినట్టుగా హనీ లెమన్ కలుపుకొని హాట్ వాటర్ తో కూడా తాగొచ్చు. అయితే మీరు 1 month కంటిన్యూస్ గా లెమన్ మీ యొక్క డైట్ లో యాడ్ చేస్తే 1 month తర్వాత మీకు వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎసిడిక్ ప్రాబ్లం. దీంట్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ కడుపులోకి వెళ్ళిన యాసిడ్ తో మెల్ట్ అయిన తర్వాత మీకు వచ్చేవి ఏంటంటే గ్యాస్, టేబుల్ చేస్తూనే ఉంటుంది. అర్థమైందా? అంటే న్యాచురల్ గా తీసుకున్నా సరే, ఎక్కువగా తీసుకుంటున్నా సరే ఏమైంది? సైడ్ ఎఫెక్ట్. మీరు ఇక్కడ ఎక్కడైనా సప్లిమెంట్ గురించి మాట్లాడానా, మెడిసిన్ గురించి మాట్లాడానా? న్యాచురల్ గురించే మాట్లాడుతున్నాం. న్యాచురల్ గా తీసుకున్నా వస్తున్న ప్రాబ్లమ్ సైడ్ ఎఫెక్ట్ అనేది ఉందా లేదా?
అది ఎలా వచ్చింది అంటే కడుపులోకి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న యాసిడ్స్ తో మిక్స్ అవ్వడం వల్ల వచ్చిన ప్రాబ్లం. అందుకని విటమిన్ సి ని మనము సబ్లింగ్వల్ స్ప్రేలోకి తీసుకొచ్చాము. ఎందుకు తీసుకొచ్చామంటే సబ్లింగ్వల్ నాలుగు కింద మాత్రమే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ డైరెక్ట్ వెయిన్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి, నరాలకు కనెక్ట్ అయి ఉంటాయి. రక్తం ఎక్కడ ప్రవహిస్తుంది? షూరా? చూపించాను, నరాల్లో ఉంటుంది. అవునా కదా? అదే బకెట్ లో పట్టుకుని వచ్చారు లేదు కదా? సో ఈ నరాల్లోకి బ్లడ్ ఎప్పుడైనా సరే బ్లడ్ లోకే కలుస్తాయి. ఏదైనా సరే విటమిన్స్ అయినా, ఇన్ఫెక్షన్ అయినా, బ్యాక్టీరియా అయినా, ఏదైనా సరే దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే బ్లడ్ నే ఎఫెక్ట్ చేస్తుంది. అర్థమైందా? సో విటమిన్ సి బ్లడ్ లోకి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకుంటాం, ఇమ్యూనిటీని పెంచుకుంటాం. ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతున్నాము, సీజన్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఉన్నాము. మనకి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటే ఫస్ట్ ఎఫెక్ట్ మనకే పడుతుంది. అదే మీరు ఇమ్యూనిటీతో ఉంటే ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. అన్నా కదా? ఈ సీజన్ చేంజ్ లో ఫస్ట్ రోగాలు ఎలా వస్తాయి తెలుసా మీకు? జలుబు, దగ్గు, జ్వరం ఎలా వస్తాయి? ఎప్పుడైనా ఆలోచించారు? ఎప్పుడు సీజన్ చేంజ్ అవడం వల్ల వస్తాయి రోగాలు. కారణం మన ఇంట్లోకి మనకి ఎలా వచ్చినాయి? ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల. ఓకే, అసలు ఆ ఇమ్యూనిటీ తక్కువ ఉందని మీకు తెలిసి మరి మీ ఇంటి వచ్చి తక్కువ పట్టి తీసింది. అదే పిల్లల దగ్గర నుంచి వస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్తారు, అక్కడ ఆల్రెడీ ఎవరిలో ఉంటుంది, వాడితో ఆడుకుని వీడు అందించుకుంటాడు, వీడు అందించుకుని ఇంటికి వచ్చి మనం ఏం చేస్తాము? మనం ఎక్కడ మన దగ్గర ఏది ఉంచుకోం, మనం అందరికి ఇచ్చేస్తాం. మార్కెట్లో ఇచ్చేస్తాం, ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఇచ్చేస్తాం, ఎక్కడ కావాలి అక్కడికి వెళ్ళి అందరికి పంచుకుంటూ వెళ్ళిపోతాం. అదే కొంచెం పెద్ద స్కేల్లో జరిగితే ఏమవుతుంది? కరోనా వస్తుంది, కోవిడ్. అంతే కదా? కోవిడ్ టైంలో ఏం చేశారండి? దగ్గు, జలుబు, జ్వరాలే కదా? అనా కదా? బిగ్గర్ స్కేల్ లో నడిస్తే కోవిడ్, తక్కువ స్కేల్ లో నడిస్తే వైరల్ ఫీవర్స్. అంతే. అవునా? మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి ఇమ్యూనిటీ ఉండాలి. ఆ ఇమ్యూనిటీని పెరగాలి అంటే మన బాడీలో విటమిన్ సి వాల్యూస్ అనేది ఎక్కువ ఉండాలి. కొంతమందికి అన్ఫార్చునేట్లీ విటమిన్ సి తక్కువ ఉండడం వల్ల ఈ డెఫిషియన్సీ